గుంటూరులో ఒక మహిళని వివస్త్రం చేసి దాడి చేసిన టీడీపీ కార్యకర్తపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఏపీ వ్యాప్తంగా ఆందోళనకు దిగారు వైసీపీ నేతలు. మహిళా హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకపోతే ఎలా అని ప్రశ్నించారు వైసీపీ మహిళా నేతలు. గుంటూరులో మహిళపై జరిగిన దాడి ఏపీలో ప్రకంపనలు రేపుతోంది. మహిళలపై దాడులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించారు వైసీపీ మహిళా నేతలు. విజయనగరంలో వైసీపీ నేతలు భారీ ర్యాలీ తీశారు. విజయనగరంలోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసి నిరసన తెలిపారు. కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువైందని మండిపడ్డారు మహిళా నేతలు. విజయవాడలో వైసీపీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. మహిళలపై జరుగుతున్న దాడులపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ సమాధానం చెప్పాలన్నారు వైసీపీ నేతలు వెల్లంపల్లి, మల్లాది విష్ణు, దేవినేని అవినాష్. గుంటూరులో వైసీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. మహిళను వివస్త్రను చేసి దాడి చేసిన టీడీపీ కార్యకర్తపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి జోక్యం వల్లే మహిళపై రెండోసారి దాడి జరిగిందని ఆరోపించారు వైసీపీ నేత అంబటి రాంబాబు. తనపై మాధవి ఎలాంటి కేసు పెట్టినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. పోలీసులు ప్రజాప్రతినిధులు చెప్పినట్టు వింటే కేసులు వారి మెడకే చుట్టుకుంటాయన్నారు అంబటి రాంబాబు. పోలీస్ ఆఫీసర్లకు సవినయంగా మనవి చేస్తున్నా, మీరు చట్ట ప్రకారం వ్యవహరించుకోకుండా మాధవి గారు చెప్పారు, హోంమంత్రి గారు చెప్పారు, ఎమ్మెల్యే గారు చెప్పారు అని కేసు రిజిస్టర్ చేయకుండా ఆపితే ఇలాంటి సంఘటన జరిగితే మీ మీద నెట్టేసి వెళ్ళిపోతాడు. మహిళపై దాడి జరిగితే ఆ విషయంపై ఎంక్వైరీ చేయకుండా మహిళా కమిషన్ దాడి వీడియో ఎలా బయటకు వచ్చిందని ఎంక్వైరీ చేయడం దారుణమన్నారు వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. తిరిగి మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు అంటారు, ఆవిడ అక్కడ పరామర్శకు వస్తే మేమందరం అనుకున్నాం ఏదో న్యాయం జరిగిపోతుందేమో, న్యాయం చేయడానికి ఈవిడ వచ్చారేమో. కానీ ఆవిడ కాన్సన్ట్రేషన్ ఎంతసేపు కూడా విజువల్స్ ఎలా బయటకు వచ్చాయి, ఎవరు బయటికి తీసుకొచ్చారని మాట్లాడుతున్నారు. అంటే సాక్ష్యాధారాలు లేకుండా ఉంటే కేసు మరి కనిపించదు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కాపాడుకోవచ్చు అన్న ధోరణిలో వాళ్ళు మాట్లాడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మహిళలపై దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామన్నారు వైసీపీ నేతలు.